గాయం కారణంగా నందమూరి బాలకృష్ణ గారు సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సో, దాంతో ఆయన అభిమానుల్లో ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మళ్ళీ ఆయన సింహ గర్జన చేసేదెప్పుడు? సినిమా షూటింగ్ సెట్‌లో అడుగు పెట్టేదెప్పుడు? 'ఎన్‌బీకే 111' రిలీజ్ ఎప్పుడు? 'ఎన్‌బీకే 112' సినిమా పరిస్థితి ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు వాళ్ళ మదిలో అయితే కదులుతున్నాయి. మరి దీనికి సంబంధించి కొంత సినీ వర్గాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే అందింది. సో, దాని ప్రకారం చూసుకుంటే మళ్ళీ బాలయ్య గారు సినిమా షూటింగ్స్‌కి ఎప్పుడు ఆహ్, వెళ్తారు? ఆ సినిమాలను ఎప్పుడు ఫినిష్ చేస్తారు? వాటి రిలీజ్ డేట్‌లు ఎప్పుడు ఉండే అవకాశం ఉందనేది కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఏ విధంగా ఉందో మనం డిస్కస్ చేద్దాం. మనకు తెలిసిందే ఇప్పుడు బాలయ్య గారు 'గోపీచంద్ మల్లేని' గారి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. 'ఎన్‌బీకే 111' అనే వర్కింగ్ టైటిల్‌తో ఆ సినిమా షూటింగ్ అయితే జరుపుకుంటుంది. అయితే కాకినాడలో ఒక పోర్ట్‌లో ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు బాలయ్య గారు అక్కడ జారిపడడం, ఆయన మోకాలికి దెబ్బ తగలడం, ఆ తర్వాత ఆయనకి సర్జరీ జరగడం, దాంతో కొన్ని వారాల పాటు ఆయనకి రెస్ట్ అవసరం అని చెప్పేసి అటు డాక్టర్స్ ప్రకటించడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో, అలా గాయం కారణంగా 'ఎన్‌బీకే 111' సినిమా షూటింగ్‌కైతే కాస్త బ్రేక్ పడింది. అయినా బ్రేక్ పడ్డం అంటే బాలయ్య గారు అక్కడ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయకపోవడం అంతే. కాకపోతే ఆ సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోయిందంటే లేదు. ఆయన లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారన్న ఆహ్, ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే అందింది. సో, ఆ రకంగా బాలయ్య గారు లేని పార్ట్‌ని పూర్తి చేసి, ఆ తర్వాత ఆయన అవైలబుల్ వచ్చాక ఆయనతో ఉన్న సన్నివేశాలను ఫినిష్ చేసి, సినిమా తొందరగా రిలీజ్ చేసేద్దామన్న ప్లాన్‌లో గోపీచంద్ మల్లేని గారు ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్. అలాగే కొరటాల శివ గారి డైరెక్షన్‌లో ఆయన 'డబుల్ 1 2' సినిమా షూటింగ్‌లో కూడా ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. సో, ఈ సినిమా కూడా ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, బాలయ్య గారు లేకుండానే ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించే పనిలో అటు కొరటాల శివ గారు ఉన్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అయితే ఇదిలా ఉంటే మరి బాలయ్య గారు సినిమా షూటింగ్‌లో అడుగుపెట్టేదెప్పుడు? ఆయన మళ్ళీ సింహంలా గర్జించేదెప్పుడు అని అభిమానులు అడుగుతున్న నేపథ్యంలో ఆయన కంప్లీట్‌గా కోలుకోవడానికి కొన్ని వారాల పాటు టైం పడుతుందని డాక్టర్స్ చెప్పారు. అది అక్టోబర్ వరకు ఆయన కంప్లీట్‌గా కోలుకుంటారు. అక్టోబర్ నుంచి సినిమా షూటింగ్ సెట్‌లో పా పాల్గొంటారు అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందింది. సో, అలా అక్టోబర్ నుంచి ఆయన 'ఎన్‌బీకే 111'ని ఫినిష్ చేసేసి, ఆ తర్వాత సైమల్టేనియస్‌గా 112ని కూడా స్టార్ట్ చేసేసి, ఆ సినిమా కూడా శరవేగంగా కంప్లీట్ చేసుకునే ప్రాసెస్‌లో ఆయన అలా షెడ్యూల్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నారని ఒక న్యూస్ అయితే అందింది. అయితే ఇంకా ముందుగానే అక్టోబర్ గాదు, సెప్టెంబర్ లోపలే ఆయన సినిమా షూటింగ్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన కాస్త యాక్టివ్ అయ్యారని, ఆహ్, త్వరగానే కోలుకుంటున్నారని, అక్టోబర్ వరకు వెళ్ళకపోవచ్చు. సెప్టెంబర్‌లోనే ఆయన క్యూర్ అయ్యి సెప్టెంబర్ నుంచి ఆయన షూటింగ్‌లో అడుగుపెట్టి, సెప్టెంబర్ లోపల ఆల్రెడీ 'ఎన్‌బీకే 111' చాలా పార్ట్ అయితే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ క్లైమాక్స్ వరకే అంటే సినిమా షూటింగ్ క్లైమాక్స్ వరకు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో అది ఈ సెప్టెంబర్‌లో ఫినిష్ చేసి అక్టోబర్ నుంచి 112 కొట్టాల శివ గారి డైరెక్షన్ రాబోతున్న సినిమా షూటింగ్ సెట్‌లో ఆయన పార్టిసిపేట్ చేస్తారని ఒక న్యూస్ అయితే అందుతుంది. సో, అలా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్‌లో మాక్సిమం బాలయ్య గారు సినిమా షూటింగ్ సెట్‌లో అడుగుపెడతారు. ఈ సినిమాని ఫినిష్ చేసేస్తారు 'ఎన్‌బీకే 111'ని. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడా అని చూస్తే ఫస్ట్ ఏమో ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి అంటే ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి దసరా అని న్యూస్ వచ్చింది. దసరాకి దసరా బరిలో బాలయ్య గారు ఉండబోతున్నారు. గోపీచంద్ మల్లేని గారి సినిమా అని చెప్పేసి వచ్చింది గానీ, ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. అప్పటి వరకైతే సినిమా పూర్తయ్యే పరిస్థితి కూడా కనబడట్లేదు. సో, దీంతో ఇప్పుడు డిసెంబర్‌కి ఎళ్ళిపోయింది. డిసెంబర్ 5న ఆర్ 4న అని చెప్పేసి అప్పట్లో వచ్చింది. అప్పుడే 'ఫౌజీ' ఉంది. మన 'ప్రభాస్' గారి సినిమా. డిసెంబర్ 5న అది కన్ఫర్మ్ అయ్యి ఉండి నేపథ్యంలో అలా 'ప్రభాస్' గారితో పోటీ తప్పదా అన్న చర్చలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుంటే ఈ సినిమా డిసెంబర్ ఎండింగ్‌లో క్రిస్మస్‌ని టార్గెట్ చేసుకొని రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్. సో, సినీ వర్గాల నుంచి ఆ డేట్ అయితే లాక్ చేసి ఉంచారని చెప్పేసి తెలుస్తుంది. ఆల్రెడీ 'అఖండ 2' కూడా బాలయ్య గారు క్రిస్మస్ సందర్భంగానే డిసెంబర్‌లోనే రిలీజ్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అలాగే ఇప్పుడు కూడా ఈ గోపీచంద్ మల్లేని గారి సినిమాని కూడా అదే టార్గెట్‌గా ఫిక్స్ చేసుకొని చెప్తున్నారు. మాక్సిమం డిసెంబర్ క్రిస్మస్ మిస్ అయితే సంక్రాంతి పక్కా. సంక్రాంతికి గెట్టుపోదు. సంక్రాంతి లేదా సంక్రాంతి లోపలే ఆ సినిమా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. వచ్చే అవకాశాలు మాక్సిమం 100% సంక్రాంతి ఆర్ అంతకుముందే ఈ సినిమా వచ్చేస్తుందని తెలుస్తుంది. సంక్రాంతికి వస్తే మాత్రం అక్కడ చిరంజీవి గారి సినిమా ఆల్రెడీ బాబీ గారితో అక్కడ ఫిక్స్ అయింది. మళ్ళీ మరొకసారి మనకి 'వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి' ఎలా ఉండిందో నెక్స్ట్ ఇయర్ 2027 సంక్రాంతి కూడా అప్పటి రోజుల్ని గుర్తు చేస్తుంది. ఆహ్, గోపీచంద్ మల్లేని గారితో బాలయ్య గారు, బాబీ గారితో చిరంజీవి గారు. సేమ్ డైరెక్టర్స్, సేమ్ కాంబినేషన్, సేమ్ టైమింగ్.